హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్గా అయినా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో అయినా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయలు, కొత్తిమీరని అలాగే పచ్చిమిరపకాయని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. దాన్ని కొంచెం ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దాంట్లో ఉప్పు అలాగే కారం యాడ్ చేసుకొని ఒక ఎగ్ని యాడ్ చేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత దోసపెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని దాని మీద పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ తీసుకొని దానిపైన అద్ది పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో బ్రెడ్ని కూడా అద్ది రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఆమ్లెట్ బాగా కాలిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకొని దానిపైన చీజ్ స్లైస్ పెట్టుకోవాలి. అలాగే దానిపైన పెప్పర్ పౌడరు, కొంచెం ఆరిగనోని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. సైడ్స్ ఉన్న ఆమ్లెట్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఆ బ్రెడ్ పీస్ని దీనిపైన పెట్టేసేయాలి. పెట్టేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని టోస్ట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్లో మనకు బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. మీకు కావాలంటే దీన్ని బటర్తో కూడా కాల్చుకోవచ్చు. నేను ఆయిల్తో కాల్చాను. అది బాగా టోస్ట్ అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పైనుంచి ఆనియన్స్ అలాగే టమాటో కెచప్ వేసి సర్వ్ చేసి ఇచ్చారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్గా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.